ఒకప్పుడు చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. గత కొన్నేళ్ల నుంచి సినిమా హాళ్లకు వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మల్టీప్లెక్స్ల హవా నడుస్తుంది. అయితే టికెట్ రేట్ల దగ్గర నుంచి తినే వస్తువుల వరకు మల్టీప్లెక్స్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మినిమం టికెట్ ధర రూ. 200 పైనే ఉంటుంది. కొన్ని మల్టీప్లెక్స్లలో వాటర్ బాటిల్ ధర రూ. 100, కాఫీ ధర రూ. 500 ఉంటుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు మల్టీప్లెక్స్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మల్టీప్లెక్స్లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యధిక ధరలు ఇలానే కొనసాగిస్తే సినిమా హాళ్లు మూసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే, మల్టీప్లెక్స్లోని టికెట్ రేట్లు రూ. 200 వద్ద ఉండాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. కానీ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అమ్మే ప్రతి టికెట్కు సంబంధించి ఆడిటబుల్ రికార్డ్ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఆఫ్లైన్లో టికెట్ కొనే వారి నుంచి ఐడి ప్రూఫ్ తీసుకోవాలని స్పష్టం చేసింది.